హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం 24 జనవరిన జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. న్యూస్ పేపర్ స్టార్టెడ్ బై ఎన్నీ బెసెంట్. ఓకే, ఎన్నీ బెసెంట్ గారు ప్రారంభించిన వార్తాపత్రికలు ఏమిటి అని అడిగారు. మనకి రెండు వార్తాపత్రికలు ఉన్నాయి. ఒకటి ద కామన్వెల్త్, అలాగే రెండవది న్యూ ఇండియా ఫర్ ఇండియాస్ ఫ్రీడమ్. ఓకే, కామన్వెల్త్, ఇండియా, న్యూ ఇండియా అనే రెండు వార్తాపత్రికలు మనకి ఎన్నీ బెసెంట్ గారు ప్రారంభించారు. ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ తెహ్రీ డ్యామ్ ఈజ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్. తెహ్రీ డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించబడింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి భాగీరథి రివర్. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ స్టార్టెడ్. ఓకే, మనకి ఓల్డ్ ఒలింపిక్ గేమ్స్ అడిగితే కనుక 776 BC అనేది ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ స్టార్టెడ్ ఇయర్ అడిగితే కనుక 1896 అనేది అవుతుంది. ఓకే, 1896లో ఏథెన్స్ గ్రీస్లో మనకి మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఓకే, క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఓల్డ్ అడిగితే 776 BC, న్యూ అడిగితే 1896 ఇయర్. ఓకే, నెక్స్ట్ జిఎంటీ ఫుల్ ఫామ్. ఓకే, మనకి టైం అనేది చూసేటప్పుడు చాలా చోట్ల మీరు గమనించి ఉంటారు. జిఎంటీ ప్లస్ 5:30 ఈ విధంగా ఉంటుంది కదా టైం జోన్ అనేది. అందులో జిఎంటీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి గ్రీన్విచ్ మీన్ టైం. నెక్స్ట్ హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ దేర్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, మానవ శరీరంలో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయని అడిగారు. ఆన్సర్ వచ్చి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. 23 జతల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. మొత్తం ఎన్ని అంటే మనకి 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నిన్న సెక్స్ క్రోమోజోమ్స్ అడిగారు, నేను సరిగ్గా చూడలేదు. మీకు సెక్స్ క్రోమోజోమ్స్ అడిగితే కనుక 1 పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటే 2 సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనకి 23 పేర్స్లో 22 పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ అండ్ 1 పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మన క్వశ్చన్ ఆన్సర్ రెండు కూడా జాగ్రత్తగా ఆప్షన్స్ అనేవి చూసుకుని ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ మెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ విన్నర్ ఎట్ 2016 రియో ఒలింపిక్ గేమ్స్. 2016 రియో ఒలింపిక్ గేమ్స్లో ఫుట్బాల్ విన్నర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి బ్రెజిల్ టీమ్. నెక్స్ట్ ఫార్ములా 1 రేసర్. ఓకే, కింద ఇచ్చిన వాళ్ళలో ఫార్ములా 1 రేసర్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి లూయిస్ హ్యామిల్టన్. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారో అని అడిగారు. మనకి 2 అక్టోబర్ 2014. ఓకే, 2 అక్టోబర్ 2014 మనకి స్వచ్ఛ భారత్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ టైగర్ వుడ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్. ఓకే, టైగర్ వుడ్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి గోల్ఫ్. ఓకే, ఎగ్జాక్ట్గా మనకి ఇలా అడిగారా లేదా గోల్ఫ్కి సంబంధించిన క్రీడాకారుడు ఎవరు అని అడిగారో తెలీదు. ఒకవేళ గోల్ఫ్కి సంబంధించిన క్రీడాకారుడు ఎవరు అని చెప్పి ఆప్షన్స్ ఇస్తే కనుక టైగర్ వుడ్ వచ్చి మనకి గోల్ఫ్కి చెందిన క్రీడాకారుడు ఆప్షన్స్ ఉన్న వాటిలో. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ ఇన్ అమోనియా. అమోనియా అంటే మనకి NH3 ఉంది కదా, ఈ NH3లో హైడ్రోజన్ మరియు నైట్రోజన్ యొక్క నిష్పత్తి ఏమిటి అని అడిగారు. సో హైడ్రోజన్స్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3, నైట్రోజన్ 1 ఉంది కాబట్టి 1, అంటే 3:1 అనేది మనకి హైడ్రోజన్ టు నైట్రోజన్ రేషియో అనేది అమోనియాలో అవుతుంది. ఓకే, ఆన్సర్ ఏంటి 3:1. నెక్స్ట్ 2017 ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్. 2017 ఆస్ట్రేలియా ఓపెన్ ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి రోజర్ ఫెదరర్. నెక్స్ట్ ఫెడ్ కప్ రిలేటెడ్ టు విచ్ గేమ్. ఓకే, ఫెడ్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అని అడిగారు. సో ఫెడ్ కప్ అనేది మనకి టెన్నిస్కి సంబంధించిన ట్రోఫీ. నెక్స్ట్ గుడ్లు పెట్టి పొదిగే జీవుల్ని ఏమని అంటారో అని అడిగారు. సో గుడ్లు పెట్టే జీవులు మనం ఓవిపారస్ అని అనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు అని అడిగారు. స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు అంటే మనకి లార్డ్ రిప్పన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ మెంబర్ కావాలంటే మినిమం వయసు అనేది ఎంత ఉండాలని అడిగారు. సో కనీస వయసు రాజ్యసభ మెంబర్ అవ్వాలంటే 30 సంవత్సరాలు అనేది ఉండాలి. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఈ మినిమం ఏజెస్ అనేవి, ఒకసారి మళ్ళీ చూడండి. ప్రెసిడెంట్ రాష్ట్రపతికి 35, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి 35, గవర్నర్కి 35, రాజ్యసభ మెంబర్ అవ్వాలంటే 30, లోక్సభ మెంబర్ అవ్వాలంటే 25 అనేది మనకి మినిమం ఏజెస్ అనేవి ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిగ్గెస్ట్ శాటిలైట్ ఆఫ్ జూపిటర్. ఓకే, జూపిటర్ ఉపగ్రహాల్లో పెద్దదైన ఉపగ్రహం ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చి జ్ఞానమేడే. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ కాంగ్రెస్ ఉమెన్ ప్రెసిడెంట్. ఓకే, మొట్టమొదటి కాంగ్రెస్కి ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు. సో మొట్టమొదటి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి ఎన్నీ బెసెంట్. నెక్స్ట్ 2022 వింటర్ ఒలింపిక్స్ హెల్డ్ ఎట్. ఓకే, 2022లో వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి బీజింగ్ చైనాలో జరుగుతాయి. అలాగే 2018లో ఎక్కడ జరిగాయంటే పాంగ్చాంగ్ సౌత్ కొరియా. ఓకే, సౌత్ కొరియాలో 2018లో జరిగాయి. నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే 2022లో మనకి బీజింగ్ చైనాలో జరుగుతున్నాయి.
నెక్స్ట్ హూ అపాయింట్స్ ద ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి ఎలక్షనర్ కమిషనర్ ఉంటారు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమిస్తారో అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సునీల్ అరోరా. నెక్స్ట్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ విచ్ ఇయర్. ఓకే, చౌరీ చౌరా సంఘటన అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 4th February 1922. నెక్స్ట్ సతీ సాగమనాన్ని వ్యతిరేకించింది ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వైడ్, నో బాల్, హిట్ వికెట్. ఓకే, ఈ పదాలు అనేవి ఏ క్రీడకు సంబంధించినవి అడిగారు. మనకి వైడ్ బాల్ కానీ, నో బాల్, హిట్ వికెట్ ఇవన్నీ కూడా క్రికెట్ ఆటకు సంబంధించిన పదాలు. ఓకే, సో ఇవి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈరోజు అడిగిన ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ అనేవి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.